నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధి నుంచి నెల 1న తీర్థయాత్రకు బయలుదేరిన యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్లో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనమైనట్టుగా తెలిసింది. ఘటనలో బస్సుతో పాటు యాత్రికులకు సంబంధించిన సామగ్రి, దుస్తులు, నగదు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మధుర నుంచి బృందావన్ యాత్రికుల బస్సు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరుకుంది. 50 మంది యాత్రికుల్లో అందరూ బృందావన్ క్షేత్ర సందర్శనకు వెళ్లారు. ఇందులో కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడొకరు అనారోగ్య కారణాలతో బృందావన్ దర్శనానికి వెళ్లకుండా బస్సులోనే ఉండిపోయారు. ఇదే సమయంలో బస్సు అగ్ని ప్రమాదానికి గురికావడంతో అతడు బస్సులోనే సజీవ దహనమయ్యాడు. ప్రమాదంలో కట్టుబట్టలతో మిగిలిన యాత్రికులకు బృందావన్ పోలీసు అధికారులు, స్థానిక ఆర్ఎస్ఎస్ శ్రేణులు సంరక్షణ కల్పించారు. యాత్రికుల కోసం అక్కడి టూరిస్ట్ ఫెసిలిటీ సెంటర్లో బస ఏర్పాటు చేశారు. వారందరినీ సురక్షితంగా భైంసాకు తరలించే ఏర్పాట్లపై అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులు సైతం యాత్రికులకు అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించారు. బృందావన్ క్షేత్రానికి చెందిన పలువురు వ్యాపారస్తులు యాత్రికులకు కప్పుకునేందుకు దుప్పట్లు, ధరించేందుకు దుస్తులతో పాటు ఇతర సామగ్రిని ఉచితంగా అందజేశారు.